ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుణ్ణి స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాట ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి కష్టానికి, మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి అపజయానికి సాతానే. అందుకని 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగూ రాయబడింది: సాతాను దేవునికి మానవునికి ప్రధాన శత్రువు, వాడు ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగులాడుతూ ఉంటాడు. మన జీవితంలో అపజయాన్ని కలుగచేస్తూ దేవుని మీద ఉన్నటువంటి సంపూర్ణమైన విశ్వాసాన్ని కొల్లబర్చాలని అనుక్షణము వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మనం విశ్వాసములో స్థిరముగా ఉండాలి, అపవాదిని ఎదిరించే వారముగా ఉండాలి. అపవాదిని జయించటానికి ప్రార్థనే అత్యంత శక్తివంతమైన ఆయుధమని లేఖనముల ద్వారా ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. సాతానును జయించి వాణ్ణి సమూల నాశనము చేయగలిగినటువంటి ఒకటే ఒక ఆయుధం ఏంటి అనంటే పదునైనటువంటి ప్రార్థన. ఎంత అద్భుతమైనటువంటి మాట నా ప్రియమైన దేవుని బిడ్డ. నీ అపజయములో నుండి జయములోనికి తీసుకొని రాగలిగింది, దుష్టుడైన సాతానును ఎదిరించగలిగింది, వాడు నీ యొద్ద నుండి పారిపోయేటట్లుగా చేయగలిగింది ఏంటో తెలుసా? ప్రార్థన. నేటి దినములలో మనము లోకపు మత్తులో పడి ప్రార్థనాహీనులమైపోయి ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలో ఉన్నాం. ఫలితం ఏమైందో తెలుసా? సాతానును ఓడించాల్సినటువంటి మనము వాడి విజయానికి పరోక్షంగా సహాయపడుతూనే ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థనా శక్తిని చేతపట్టుకొని ప్రార్థన ఫలాలను నీ జీవితంలో అనుభవించు. ఈరోజు ఆ నిర్ణయం తీసుకున్నట్లయితే ఇక మీదట నీ జీవితంలో ఎప్పుడు విజయమే, నీ జీవితంలో ఎప్పుడు సంతోషమే. ఎప్పుడు నీ జీవితంలో భయంకరమైన శ్రమలున్నా సరే, దురాత్మల చేత పీడించబడుతున్నా సరే, ఈ రోజు నుంచి దేవుడు నీకు విడుదల అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ప్రార్థిద్దాం, ప్రార్థన ఫలాలను అనుభవిద్దాం. అట్టి కృపా ధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుస్వామి, మీకున్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. గనుడైన దేవుడవు నాయనా, అద్భుతకరుడవు నాయనా. ఎంత గొప్ప మాటలు ఈ ఉదయాన్న మాకు మీరు తెలియచేశారు. ప్రార్థన అనే ఆయుధాన్ని ఈరోజు మాకు ఇస్తున్నందుకే మీకు వందనాలు. మేము అన్న దినము కూడా ప్రార్థించు వారముగా ఉండినట్లుగా మీరు మమ్మలను అభిషేకించండి. నూతనమైన శక్తి చేత వాక్యం వించిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక.